పానీపూరి అని ఉంటుంది, ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు, దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు కాడి బూరుల్లో ఉంటాయి అన్నీ కూడాను, ఇంతంత గొట్టాలు. అదేమో చేదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం. ఇంకా వై అన్న. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాలవ పరమ పవిత్రం. మన ఆరోగ్యాలు ఏమైనా బాగుంటాయా? రుచి ఒకటే కాదు, రుచితో పాటు శుచి ఉండాలి. అలాగని శుచి ఒక్కటే కాదు, శుచితో పాటు రుచి ఉండాలి. ఎప్పుడు ఆహారంలో 2 ప్రధాన లక్షణాలు, ఒకటి శుచి, 2 రుచి. అందులోనూ ప్రథమ ప్రాధాన్యం శుచి, రుచి కాదు. శుభ్రమైందా కాదా? రుచి సరిపోతే అలాగా. రుచి బాగుండాలంటే మీకు ఏం అక్కర్లా. రేపు ఫిబ్రవరి 14 వస్తుందండి. ఏమిటంటే దాని పేరు ప్రేమికుల దినోత్సవం, లవర్స్ డే. అదో డే పరిగెట్టు, ఏదో తద్దినంలాగా అదో ప్రేమికుల దినం. అంటే ఆ రోజుతో ప్రేమకి తద్దినం. పైగా ప్రభుత్వం వారు చాలా ఆలోచించి పెట్టారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం, నవంబర్ 14 బాలల దినోత్సవం. అంటే సరిగ్గా 9 నెలల గ్యాప్ మధ్యలో చూసుకోండి మీరు. అంటే ఇప్పుడు ప్రేమించుకుంటే అప్పుడు పిల్లల ఖాయం, అనుమానం ఎలా. సరిగ్గా 9 నెలలు, ఇది ఫిబ్రవరి 14, అది నవంబర్ 14, 9 నెలల గ్యాప్ ఆలోచించి పెట్టారు. 2 రోజులు కూడా ఎవరు పెట్టాడు? మహానుభావుడు. ఇప్పుడు ప్రేమించుకోండి ఇందిరా పార్కులో, అప్పటికి పిల్లాడు పుట్టేయడం ఖాయం, వాడికి బాలల దినోత్సవం చేసేయచ్చు. ఆ రోజు జరగబోయే పెద్ద మోసం ఏమిటి ఇప్పుడే చెబుతున్నా. ఇప్పటి నుంచి నిల ఉండి అమ్మకం కాని కేకులన్నీ మొత్తం ఈ బేకరీల వాళ్ళందరూ ఆ రోజు మీ కోసం పెట్టి ఐ లవ్ యూ అని ఒకటి రాస్తాడు, ఎంత అంతే, మొత్తం పట్టుకుపోతారు. మనకి ఐ లవ్ యూ కనపడితే చాలా, అది కేక రేక మనకి అక్కల. ఐ లవ్ యూ ఉంది, అది ఒకటేనా ఇంకా? అందుకే వాడు అమ్మేస్తాడు తేలిక. 10 రోజుల క్రితం తయారు చేసి వాసన వచ్చే కేకు మీద కెమికల్స్ జల్లేసి నీకు ఆ వాసన తెలియకుండా చేసేసి పైన ఐ లవ్ యూ రాసేస్తాడు. వీళ్ళ మొత్తం ఆకర్షణీయత ప్రధానంగా వ్యాపారం జరుగుతోంది.